అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటలు కూడా నీట మునిగిపోయాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ని వరద నీరు పోటెత్తింది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులు ఉంది. కృష్ణాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాల్లో హై అలర్ట్ ను ప్రకటించారు అధికారులు. కృష్ణానదికి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉంది. కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక కేవలం ఒక రాత్రి కురిసిన వర్షానికి అమరావతి ప్రాంతం పొంగి పొర్లుతోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెదపరిమి తుళ్లూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండమోడు నుంచి నరసరావుపేట మీదుగా గుంటూరుకి వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షం వల్ల అచ్చంపేట, కోసూరు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పిడుగురాళ్ల, క్రోసూరు, అచ్చంపేట, మాదిపాడు, అమరావతి, విజయవాడ, సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి విజయవాడ గుంటూరు హైవే కాజా టోల్ గేట్ వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను నెమ్మదిగా పంపిస్తున్నారు మంగళగిరి పోలీసులు.